నమస్తే, నేను ఇందు. బీజింగ్లో రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కనిపించకపోవడం ఓ కలకలంగా మారిందని చెప్పొచ్చు. అంటే జూన్ 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 15 రోజుల పాటు జింగ్పింగ్ కనిపించకపోవడం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అంటే జింగ్పింగ్ చూసుకుంటే ఆయన ఒక చైనా అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీకి అంటే 24 మంది ఉన్న ఒక పార్టీకి కూడా ఒక అధినేత అని చెప్పొచ్చు. అంటే జింగ్పింగ్ కి ఒక పదవి కాదు, మరికొన్ని పదవులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇవాళ జింగ్పింగ్ కనిపించకపోవడమో ఒక సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఈ నెల 6-7 తేదీన అయితే బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతుంది. సో అలాంటిది జింగ్పింగ్ ఈ బ్రిక్స్ సదస్సుకు కూడా హాజరు కావడం లేదన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే జింగ్పింగ్ అధికారంలోకి వచ్చాక అంటే పవర్లోకి వచ్చాక ఈ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకపోవడము ఇదే తొలిసారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సమస్య చూసుకుంటే ఇక్కడ జింగ్పింగ్ చైనా పర్యటన కానివ్వండి, లేకపోతే మిస్సింగ్ అన్నది సమస్య కాదు, అసలు చైనాలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఇప్పుడు చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే జింగ్పింగ్ రాజకీయ వారసుడిగా ఉన్న వాంగ్ యాంగ్ కూడా ఇప్పుడు కొత్తగా పిక్చర్లోకి వస్తున్నారు. అంటే జింగ్పింగ్ తర్వాత వాంగ్ యాంగ్ కి ఆ పవర్ ఇవ్వబోతున్నారా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో జింగ్పింగ్ కనిపించకపోవడం ఇది కొత్తేమీ కాదు. అంతకు ముందు కూడా ఒక కమ్యూనిస్ట్ సమావేశంలో కూడా అంతకుముందు కూడా జింగ్పింగ్ పక్కన ఉన్న ఒక అధ్యక్షుడిని రాను అంటూ కూడా సిబ్బంది బలవంతంగా ఆయనని బయటికి నెట్టేసిన సంఘటన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో జింగ్పింగ్ పక్కనే ఉన్నా కూడా కనీసం అటువైపు చూసి కూడా తొంగి కూడా చూడలేదు. సో అలాంటిది చైనాలో ఇది కొత్తేమీ కాదు, ఇలాంటివి ఆల్రెడీ జరిగే ఉన్నాయి. కాకపోతే అసలు ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. సో మనం చూసుకుంటే అసలు చైనాలో ఏం జరుగుతుంది, అసలు జింగ్పింగ్ కి సంబంధించి అసలు ఎలాంటి విషయాలు రాబోతున్నాయనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, జింగ్పింగ్ శకం ముగిసినట్టేనా అంటే జింగ్పింగ్ అయితే కనిపించకుండా అయితే పోయాడు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇంకా జింగ్పింగ్ చాప్టర్ క్లోజ్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ అలాగే బీజింగ్ లో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ అదృశ్యం కలకలంగా మారుతుంది. 2 వారాల నుంచి ఆయన ఆచూకీ అయితే తెలియట్లేదు. మే 21 నుంచి జూన్ 5 తేదీల మధ్య సుమారు 15 రోజుల పాటు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ జనానికి అయితే కనిపించలేదు. అయితే నేపథ్యంలో చూసుకుంటే బీజింగ్ లో రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నాయని తెలుస్తున్నాయి. అంటే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ సుమారు 15 రోజుల పాటు కనిపించకపోవడం ఒక తీవ్ర కలకలంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే చైనాలో రాజకీయాలు అయితే ఒక లెవెల్లో దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే నెక్స్ట్ అయితే గనక దీంతో ఎన్నో ప్రశ్నలు సందేహాలు బయటపడ్డాయి. ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వ మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా 6-7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జింగ్పింగ్ హాజరు కావడం లేదు. సో ఇకపోతే జింగ్పింగ్ అధికారంలోకి వచ్చాక ఈ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి అని కూడా తెలుస్తుంది. అంటే ఎన్నో అధికారాలు అంటే ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఒక అధినేతగా ఉన్నాడు, చైనా అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు, అలాంటిది ఎన్నో పదవులు కూడా ఉన్నాయి జింగ్పింగ్ కి. అలాంటిది ఈ జింగ్పింగ్ ఇవాళ కనిపించకపోవడము ఒక తీవ్ర కలకలంగా మారిందని చెప్పొచ్చు. అండ్ అలాగే చూసుకుంటే గనక ఈ నెల 6-7 తేదీలో అయితే బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతుంది. సో అలాంటిది అంటే ఒక పవర్ వచ్చాక ఒక అధికారం వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం జింగ్పింగ్ అయితే బ్రిక్స్ సదస్సుకు అయితే హాజరు కావడం లేదని కూడా చెప్పొచ్చు. అంటే మరోవైపు జింగ్పింగ్ కేవలం దేశాధ్యక్షుడు మాత్రమే కాదు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్, సిఎంసి తొలి వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యాక్సియా చేతిలో ప్రస్తుతం దేశ పాలన పగ్గాలు ఉన్నట్టు సమాచారం. సో ఇప్పుడు చూసుకుంటే జింగ్పింగ్ కేవలం చైనా దేశాధ్యక్షుడే కాదు, ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే 24 మంది ఉన్న ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఒక అధినేత అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో శక్తివంతమైన 24 మంది సభ్యుల పోలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు, దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోకు విశ్వాసపాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యాక్సియాకు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా చైనా కీలక ఆర్థిక సైనిక రంగాలపై జీ జిన్పింగ్ ప్రభావం సన్నగిలుతుంది, ఆయన భావాజాలపు ముద్ర బలహీనపడుతుంది. అంటే నేపథ్యంలో చూసుకుంటే జిన్పింగ్ ఒక అధ్యక్షుడు మాత్రమే కాదు చైనాకి, ఆయన 24 మంది సభ్యులున్న ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఒక దేశాధ్యక్షుడిని చెప్పొచ్చు. అలాంటిది ఇన్ని పదవులు ఉన్నా ఇలాంటి పాత్ర పోషిస్తూ
సూచిస్తున్న జింగ్పింగ్ ఇవాళ కనిపించకపోవడమో ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. అంటే నేపథ్యంలో చూసుకుంటే జింగ్పింగ్ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ తెరపైకి వస్తున్నారు. అంటే జింగ్పింగ్ అయితే రాజకీయ వారసుడిగా ఉన్న వాంగ్ యాంగ్ అయితే ఇప్పుడు కొత్తగా అయితే పిక్చర్లోకి వస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఉదారవాదిగా సంస్కరణకర్తగా అండ్ అలాగే వాంగ్ యాంగ్ కు పేరుంది. ఇక జింగ్పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ పైన వేటు పడుతుంది. ఇక చైనా ప్రభుత్వం శుక్రవారం 3 సీనియర్ ఆర్మీ అధికారులను వాళ్ళ పదవుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది. అంటే 72 ఏళ్లున్న జింగ్పింగ్ కనిపించకపోవడం ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. సో దీనికి రాజకీయ వారసుడిగా ఉన్న వాంగ్ యాంగ్ ని కూడా కొత్తగా అధికారంలోకి తీసుకుంటారా అంటూ కూడా వార్తలు అయితే వెలువెత్తుతున్నాయి. అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే చైనా ప్రభుత్వం రీసెంట్ గా చూసుకుంటే శుక్రవారం 3 సీనియర్ నేతల్ని కూడా అధికారులను కూడా వాళ్ళ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు కూడా వినిపిస్తుంది. అంటే అవినీతి పరంగా ఏవైతే చేశారో, అవినీతి పరంగా ఎవరైతే పాల్పడ్డారో అలాంటి అధికారులను అయితే చైనా ప్రభుత్వం అయితే డిస్మిస్ చేసినట్టు, సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక అధ్యక్షుడు జింగ్పింగ్ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అలాగే మరోవైపు చైనా స్టేట్ కౌన్సిల్ 50 మందికి పైగా మంత్రులు, చాలా మంది అధికారులు జూన్ 6, 2021 ప్రమాణ స్వీకారం చేశారు. అంటే జింగ్పింగ్ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పారు. అండ్ అలాగే ఎప్పుడైతే జూన్ 6న 2025న ప్రమాణ స్వీకారం కూడా చేశారు చాలా మంత్రులు కూడా ఈ నేపథ్యంలో. అండ్ అలాగే ఈ సమయంలో కూడా జింగ్పింగ్ అక్కడ కనిపించలేదు. దీంతో చైనా సైన్యం నుంచి జింగ్పింగ్ కు తిరుగుబాటు మొదలైనట్టు ప్రచారం నడుస్తుంది. అంటే ఎక్కడైతే చైనా స్టేట్ కౌన్సిల్ సమయంలో ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారు కొంతమంది సభ్యులు, ఆ టైంలో కూడా జింగ్పింగ్ కనిపించలేదు. సో అలాంటి సమయాల్లో కూడా జింగ్పింగ్ కనిపించకపోవడము ఒక తిరుగుబాటుకి ఎదుర్కోలేక అలాంటి చర్యలు చేస్తున్నారా అంటూ కూడా వార్తలు కూడా వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే చూసుకుంటే ఇటీవల జింగ్పింగ్ కనిపించకుండా పోయినప్పుడు ఆ సమయంలో చైనా ప్రధాని లీ కేకియాంగ్, ఉప ప్రధాని హీ లిఫింగ్ విదేశీ అధినేతలను కలిశారు. చైనా మాజీ విదేశాంగ మంత్రి క్వీన్ గ్యాంగ్, మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్పు వాళ్ళ పదవుల నుంచి తొలగించే ముందు కూడా ప్రజల నుంచి కనిపించకుండా పోయారు. సో జింగ్పింగ్ చూసుకుంటే అంతకుముందు సమయంలో అంటే చైనా ప్రధాని ఎప్పుడైతే ప్రధాని కేకియాంగ్ అండ్ ఉప ప్రధాని హీ లిఫింగ్ విదేశీ అధినేతలు కూడా కలిసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే విదేశాంగ మంత్రి క్వీన్ గ్యాంగ్ అండ్ మాజీ రక్షణ మంత్రి లీ షాపుంగ్ను కూడా ఆయన పదవుల నుంచి తొలగించే సమయంలో కూడా ప్రజల నుంచి అంటే జింగ్పింగ్ అయితే కనిపించలేదు. సో అంతకుముందు చూసుకుంటే కూడా ఒక ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కనిపించలేదు. అండ్ అలాగే ఎప్పుడైతే ప్రధానిని అండ్ ఉప ప్రధాని కలిసినప్పుడు అయితే కలిశారు. కాకపోతే దీనికి సంబంధించి వాళ్ళ పదవుల నుంచి ఎప్పుడైతే తొలగించారో, అంటే ఏదైతే అవినీతికి సంబంధించి ఎప్పుడైతే పదవుల నుంచి తొలగించారో ఆ టైంలో కూడా జింగ్పింగ్ కనిపించకపోవడమో ఒక నిజంగానే ఒక సంచలనంగా, ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇదే విధంగా జింగ్పింగ్ ను కూడా మెల్లగా తప్పిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే చైనా రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎక్కడ కూడా జింగ్పింగ్ కనిపించకపోవడం, ఎక్కడ కూడా జింగ్పింగ్ చాలా కీలక సన్నివేశాల్లో, సమావేశాల్లో జింగ్పింగ్ మిస్ అవ్వడం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు, ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది చైనాలో అంటూ కూడా చాలా వార్తలు కూడా వెలువెత్తుతున్నాయి. అండ్ అలాగే చూసుకుంటే జింగ్పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమేనని కొన్ని నిఘా సంస్థలు వెల్లడించాయి. అంటే 3 ఏళ్ల క్రితం 2022లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో జింగ్పింగ్ పక్కన ఆసీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హూ జిన్మోటోను తను రాను అంటున్నా కూడా సిబ్బంది అమర్యాదకంగా బలవంతంగా బయటికి లాక్కెళ్లారు. ఇది మిస్సింగ్ కావడం ఇది మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా 2022లో కూడా కమ్యూనిస్ట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా జింగ్పింగ్ పక్కన ఉన్న ఒక మాజీ అధ్యక్షుడు కూడా కూర్చున్నప్పుడు తను రాను అంటే కూడా సిబ్బంది బలవంతంగా బయటికి నెట్టినట్టు తెలుస్తుంది. సో ఆ టైంలో జింగ్పింగ్ పక్కన కూర్చున్నప్పుడు కూడా కనీసం తొంగి కూడా చూడలేదు, పక్కన కూడా చూడలేదు. సో ఇది చైనా రాజకీయాలకు ఇది కొత్తేమి కాదంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగనంపడం చైనాకు కొత్త కాదు. తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం విదేశాంగ వ్యవహారాలను ఉపయోగించడం చైనాకు రివాజే. సో
హై ప్రొఫైల్ అంటే హై పోస్ట్ ఆర్ హై ప్రొఫైల్ మనుషులను నేతలను ఇలా పక్కకి జరపడం లేకపోతే మిస్సింగ్ చేసినట్టు పట్టించుకోకపోవడం బయటికి గెంటడం ఇది కొత్తేమి కాదు చైనా వాళ్ళకి. సో ఇది రాజకీయాల్లోనే భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మరి దాని నెక్స్ట్ ఎవరు వస్తారంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే కనుక అంతేకాకుండా ప్రస్తుతం సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్పై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయొచ్చని భావిస్తున్నారు. అంటే ఏదైతే జరుగుతుందో అంటే ఇప్పుడు చూసుకుంటే ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో చైనా అధ్యక్షుడు మిస్సింగ్ కావచ్చు లేకపోతే సమావేశాలు అటెండ్ అవ్వకపోవడం కావచ్చు అది సమస్య కాదు. అంటే ఏదైతే చైనా పర్యటన అది సమస్య కాదు. అసలు చైనాలో ఏం జరుగుతుంది, దాని వలన ఇతర దేశాలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, సో భారతదేశానికి కూడా సైబర్ దాడులకు ప్రమాదం పొంచి ఉందంటూ కూడా చాలా మంది అయితే హెచ్చరిస్తున్నారు. సో దీనికి సంబంధించి భారతదేశం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఫైనల్ గా చూసుకుంటే జింగ్పింగ్ మిస్సింగ్ కేసు అయితే ఒక తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు. అంటే ఎన్నో కేసెస్ కూడా జరిగాయని చెప్తున్నారు. యాక్చువల్గా చైనాలో ఇది కొత్తేమి కాదు. కాకపోతే ఒక కమ్యూనిస్ట్ పార్టీకి అధినేతగా ఉన్న అండ్ ఒక చైనా అధ్యక్షుడిగా ఉన్న జింగ్పింగ్ మిస్ అవ్వడము ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అంటే వేరే వాళ్ళని పిక్చర్లోకి తేవడానికి వేరే వాళ్ళని అధికారంలో తేయడానికి ఇలాంటివి చేస్తున్నారా, లేకపోతే జింగ్పింగ్ కూడా ఎలాంటి అంటే తిరుగుబాటు ఎదుర్కోలేక ఇలాంటి చర్యలు చేస్తున్నారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నేపథ్యంలో చైనా రాజకీయాలు కానివ్వండి బీజింగ్ రాజకీయాలు అయితే ఒక తీవ్ర లెవెల్లో హీట్ ఎక్కుతున్నాయని చెప్పొచ్చు.